అందరికీ అపాయింట్మెంట్. మొన్న కుటుంబ సమేతంగా రాహుల్ని కలిసిన పీసీసీ చీఫ్. నిన్న మంత్రి ఉత్తమ్, ఎంపీ మల్లు రవి. ఆ ఎంపీ మల్లు రవిది ఒక వీడియో మీకు ఇప్పుడు చూపించాలి. అసలు ఆయన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కదా, అంతే కదా? కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవిది నా దగ్గర ఒక వీడియో వచ్చిందబ్బా. నవ్వకండి, ఎందుకంటే చాలా సీరియస్ మ్యాటర్. క్రమశిక్షణ సంఘం అంటే ఎట్లా ఉండాలి? ఒక హుందాతనంగా ఉండాలి. అందులో జాతీయ పార్టీ, అందులో ఎంపీ స్థాయి వ్యక్తి. చూడండి ఒకసారి, అలా ఉంటుంది వీడియో. మల్రవి గారు ఏది? మల్రవి గారు రైట్. బర్త్డేనా? నా కెమెరామెన్ కూడా అవుతున్నాడు. బర్త్డేనా అంటున్నా. బర్త్డే వీడియోనా ఇది? షాంపెయిన్ బాటిల్. తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ అండి, మాజీ ఎంపీ మల్లు రవి గారండి. సారీ, ప్రస్తుత ఎంపీ, నాగర్ ఎంపీ. చూడండి, క్రమశిక్షణ సంఘానికి సంబంధించినటువంటి ఎంపీ గారు కాంగ్రెస్ పార్టీగా అంత క్రమశిక్షణతో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏమవుతుంది? పెగ్గయ్యే షాంపెయిన్ బాటిల్ అది. వెరీ గుడ్. సాయంత్రం పార్టీకి వచ్చాయని చెప్పేసి, అంతే కదా? సాయంత్రం పార్టీకి వచ్చేసి నాకు పైన బాటిల్. క్రమశిక్షణ సంఘం మాస్టరు మల్రవి గారు ఎక్కడ? మళ్ళొకసారి చూద్దాం, ఇది చూడాలి వీడియో. బాబా ఊపు. తప్పులేదు, బర్త్డే పార్టీలు చేసుకోవడం తప్పులేదు, కానీ కొంచెం హుందాతనం ఉండాలి కదా, ఉండాలి కదా మనిషి అనేటప్పటికి. ఇప్పుడు అందులో నువ్వు ఉన్న పోస్ట్కి ఒక జస్టిఫికేషన్ ఇవ్వాలి కదా. నువ్వు ఉన్న పోస్ట్ కూడా ఒకసారి ఏందో అని చూసుకోవాలి కదా. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఉన్నప్పుడు నువ్వే ఇట్లా క్రమశిక్షణ దాటి ఏమిస్తున్నావు? కాంగ్రెస్ క్యాడర్కి ఏమిస్తున్నావు? కాంగ్రెస్ నాయకులకు ఏమిస్తున్నారు మల్లు భట్టి విక్రమార్క గారు? ఇది ఎంతవరకు? సారీ, అలా సారీ, మల్లు రవి గారు అలా అన్న కదా, అన్నా తమ్ముడా? మల్లు రవి గారు, మల్లు భట్టి విక్రమార్క అంటే మళ్ళీ అడిగిపోతుంది. ఏందా యోద్దాం వార్తకు. నిన్న మంత్రి ఉత్తమ్, ఎంపీ మల్లు రవి తాజాగా రాహుల్ గాంధీని కలిసిన జగ్గారెడ్డి కుటుంబం. సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం హ్యాండు.